హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెదర్ అప్డేట్కి స్వాగతం. మన ఛానల్ని ఎప్పుడైతే ఫస్ట్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకొని వీడియో చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎడతెరపని వర్షాలు అయితే భారీ సంఖ్యలో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. వీటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని అయితే ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మరి ఏ జిల్లాలో రెడ్ అలర్ట్గా ప్రమత్తంగా ఉండాలి, ఏ జిల్లాలకు తక్కువ వర్షపాతాలు ఉన్నాయో వీటి అన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో కులంకుశంగా సవివరంగా అయితే అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ఏపీ డిఎస్సిఎంఏ వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేరకు వర్షాలు అనేటివి స్పష్టంగా జోరు వానలు అనేటివి పడతాయని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీకు ఈ వీడియో ద్వారా లైవ్ ద్వారా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది భారీ సంఖ్యలో వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటగా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో చూసుకున్నట్లయితే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అదేవిధంగా నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో భారీ సంఖ్యలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే మరో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎల్లో అలర్ట్లను ఒకసారి పరిశీలించినట్లయితే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏలూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ప్రజలు వీటి జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే వార్త అయితే చేరవేయడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు లైవ్లో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ పెట్టండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీది ఏ జిల్లానో, మీ జిల్లాలో వర్షం ఉందో లేదో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే మరి జిల్లాల వారు అప్రమత్తంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరి ప్రభుత్వం అయితే సెలవులను ప్రకటించే విధంగానైతే స్కూళ్ళకు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి రేపు నుంచి స్కూల్స్ ఉంటాయా లేదో దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. డైలీ మన ఛానల్ని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఏ విధంగానైతే మీకైతే లైవ్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది.